the students of 10th class. We are discussing the chapter heat. If you look after the heat chapter, in the previous class, that is in the yesterday's class, we discussed about the temperature and kinetic energy. If you look after the relationship between the temperature and the kinetic energy, the average kinetic energy is directly proportional to the absolute temperature. దానికి నేను ఆ ఫుడ్ గ్రెయిన్స్ తీసుకున్నాము. ఆ ఫుడ్ గ్రెయిన్స్ తీసుకుని ఆ ఫుడ్ గ్రెయిన్స్తో పాటు పొటాషియం పర్మాంగనేట్ తీసుకుని మనం చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాము. నేను చేసిన ఫైనల్గా ఏం కన్క్లూడ్ చేస్తామంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అనేది అబ్సల్యూట్ టెంపరేచర్కి అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పి మనం చెప్తాం జరిగింది. అలాగే ఇదే కాకుండా మొన్నటి చెప్పిన క్లాసులో కూడా ఇన్ ద లాస్ట్ 2 classes we have done some activities. Based on the activities also we have been differentiated the heat from the temperature. These are the topics which was being discussed in the previous class. Okay, in this class I would like to discuss you about a new topic which was not being known for you. మీరు వరకు వినని ఒక టాపిక్, అదేంటంటే స్పెసిఫిక్ హీట్స్. అదేంటంటే స్పెసిఫిక్ హీట్స్. బిఫోర్ గోయింగ్ ఫర్ ద టాపిక్, ఆ టాపిక్ వెళ్ళక ముందు మీకు ఏం మనం ఒక చిన్న యాక్టివిటీ చెప్తాను. Thereby you can get the definition of the specific heats. If you look after it, what I have taken is, I have taken a cylindrical version, a large jar. I have taken a large jar with water and I have made it to heat up to a temperature of 80 degrees centigrade temperature. అంటే ఏం చేశారమ్మా, ఒక లార్జ్ జార్ తీసుకుని దాంట్లో వాటర్ పోసారు. ఆ వాటర్ని ఎంత టెంపరేచర్ వరకు మెయింటైన్ చేస్తున్నారంట, 80 degrees centigrade టెంపరేచర్ వరకు మెయింటైన్ చేస్తున్నాను. Listen to me carefully. I have taken a large jar and I fill it with water and maintain up to a temperature of 80 degrees centigrade. Maintain a temperature of 80 degrees centigrade. I have taken 2 identical or similar boiling tubes, boiling test tubes. I have taken 2 test tubes. Both of the test tubes are similar test tubes. I have taken 2 identical or same type of similar boiling test tubes with one single hole rubber single hole cocks. Then in one of the test tube I am taking some 50 grams of water and in the test tube, another test tube, second test tube, I have taken 50 grams of oil. నేను వర్క్ ఏం చేస్తానమ్మా, ఒక లార్జ్ జార్ తీసుకున్నాను, దాంట్లో వాటర్ పోసి దాన్ని ఎంతో హీట్ చేస్తానమ్మా, దాని టెంపరేచర్ 80 degrees centigrade టెంపరేచర్ వరకు మెయింటైన్ చేస్తున్నాను. చేసిన తర్వాత 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాను, సేమ్ ఐడెంటికల్ టెస్ట్ ట్యూబ్స్. అయితే అలాంటి 1 హోల్ రబ్బర్ హోల్ స్టాపర్ ఉన్నటువంటి కాక్స్ ఉన్నటువంటి 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాను. ఒక దాంట్లో 50 grams ఆఫ్ వాటర్ వేసాను, ఇంకో దాంట్లో ఏమో 50 grams ఆఫ్ ఆయిల్ వేసానమ్మా. ఓకే, ఆ రెండు కూడా ఎలా ఉన్నాయంటే దే ఆర్ బీన్ మెయింటైన్డ్ అట్ ద రూమ్ టెంపరేచర్. అక్కడ టెంపరేచర్ ఎంత ఉందమ్మా, ఒక రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటుందో అంత టెంపరేచర్ వరకు మెయింటైన్ చేస్తాను. దే ఆర్ బీన్ మెయింటైన్ అట్ ద టెంపరేచర్ ఆఫ్ రూమ్ టెంపరేచర్. అయితే రెండింటిని తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చేస్తాను అనమాట, ఆ రెక్టాల్ స్టాండ్స్తో ఏం చేస్తాను అనమాట, ఇప్పుడు
ఏం చేశాను ఇప్పుడు ఆ రెండు టెస్ట్ ట్యూబ్స్ కూడా తీసుకెళ్ళి one of containing 60 grams of water and another containing 50 grams of oil to the are being placed in the hot water. ఏ జార్లో అయితే నేను హాట్ వాటర్ 80 degrees హాట్ వాటర్ని మెయింటైన్ చేస్తున్నానో ఆ వాటర్లో ఏం చేస్తానంటే ఆ రెండింటిని డిప్ చేశాను విత్ ది హెల్ప్ ఆఫ్ ది రికార్డ్ స్టాండ్. ఒక రెండు స్టాండ్స్ పెట్టి ఏం చేస్తాను జాగ్రత్తగా దాంట్లో పెట్టాను. అండ్ ఏం చేస్తాను ఇక్కడ టెస్ట్ ట్యూబ్స్ డైరెక్ట్ హీట్ చేయట్లేదు, కానీ ఏం చేస్తానమాట ఆర్ బీన్ వార్మ్డ్ ఇన్ ద జార్. ఇక్కడ జార్లో ఈ లార్జ్ జార్లో రెండింటిని పెడుతున్నాను. పెడతాం బట్టి ఏమవుతుందంటే అక్కడ ఇండైరెక్ట్గా హీట్ అనేది తీసుకుంటూ జరుగుతుంది అనమాట. తర్వాత ఏం చేస్తాను 1 whole రబ్బర్ స్టాప్ తీసుకున్నాను కాబట్టి కార్క్ తీసుకున్నాను కదా, దాంట్లో ఒక థర్మామీటర్ పెట్టాను, ఒక దాంట్లో ఒక థర్మామీటర్ పెట్టాను. ప్రతి 3 minutes ఒకసారి ఒక నోట్బుక్ తీసుకున్నాను. 3 minutes తర్వాత ఫస్ట్ దీని టెంపరేచర్ ఎంతో నోట్ చేశాను, దీని టెంపరేచర్ ఎంతో చూసాను. ఒక ఫస్ట్ 3 minutes వాటర్ టెంపరేచర్ ఎలా వాటర్ టెస్ట్ చూశాను, ఆయిల్ టెస్ట్ చూశాను. తర్వాత ఒక ఆఫ్టర్ 3 minutes 6 minutes తర్వాత వాల్యూస్ ఫైండ్ చేస్తాను. తర్వాత ఒక 9 minutes ఇలా చూసిన తర్వాత నాకు ఏమైందంటేనమ్మా ఏ టెస్ట్ ట్యూబ్లో అయితే గనక ఎక్కువ టెంపరేచర్ చూపించింది అని నేర్పిస్తుందని ఆలోచించడం మొదలెట్టామా. ఒక్కసారి ఆలోచించండి, రెండింటిని కూడా సేమ్ టెంపరేచర్లోనే మనం ఇమర్స్ చేసాము. బోత్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్స్ ఆర్ బీన్ ఇమర్స్డ్ ఇన్ ద సేమ్ టెస్ట్ ట్యూబ్. And both of them are having taken the same quantity. This is the 50 grams of water, this is the 50 gram of oil. The same amount, the same temperature we are giving. But surprisingly I found that there is a sudden rise in the temperature in the oil. There is a sudden rise in the temperature of the test tube, a thermometer which is introduced with the oil. Oil lo pettina test tube, oil lo pettina ఆయిల్ ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్లో ఉన్న థర్మామీటర్లో ఏమైందంటే ద టెంపరేచర్ అనుకోకుండానే ఒకసారి పెరిగింది. ఒకసారి జాగ్రత్తగా ఈ వాటర్ కానీ ఆయిల్ కానీ మనం సేమ్ అమౌంట్ తీసుకున్నాము అండ్ దే ఆర్ బీన్ సప్లైడ్ విత్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ది హీట్. అంటే ఇక్కడ ఈ టెస్ట్ ట్యూబ్కి ఎక్కువ ఇవ్వట్లేదు, ఈ టెస్ట్ ట్యూబ్ తక్కువ ఇవ్వట్లేదు, కానీ రెండింటిని కూడా ఒకే రకంగా సేమ్ వీఆర్ గివింగ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ది హీట్. Even though we supply the same amount of the heat, we notice that there is a sudden rise in the thermometer which is introduced to the test tube of oil. By this we can say the temperature, the rise in temperature is more in oil than the rise in temperature is more in oil than water. అంటే దాన్ని బట్టి ఏమవుతుంది, ఎప్పుడైతే వాటర్ కన్నా ఆయిల్ రైజింగ్ టెంపరేచర్ డిపెండ్ అంటే నేనేమంటానంటే రైజింగ్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అంటాను. I can say one thing strongly that the rising temperature depends on the nature of the substance. దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఆ టెంపరేచర్ రేజ్ అవుతున్న దేని మీద డిపెండ్ అవుతుందంటేనమ్మా ఒక సబ్స్టెన్స్ని బట్టి టెంపరేచర్స్లో కూడా మార్పు వస్తూ ఉంటుందన్నమాట. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇంకో చిన్న యాక్టివిటీ ఉందమ్మా, అది కూడా చెప్పిన తర్వాత ఐ విల్ గో ఫర్ ది డెఫినిషన్ ఆఫ్ ది స్పెసిఫిక్ హీట్స్. ఆఫ్టర్ డూయింగ్ ది వన్ మోర్ యాక్టివిటీ, ఇంకొక యాక్టివిటీ కూడా చెప్తాను. ఎప్పుడైతే చెప్పానో మీకు ఆటోమేటిక్గా యూ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు డిఫైన్ ది స్పెసిఫిక్ హీట్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే I'm taking 2 bakers. ఇప్పుడు నేను 2 bakers తీసుకుంటున్నా, 2 ఈక్వల్ bakers. ఆ bakers ఒక వాల్యూమ్ ఎలా ఉందంటే ఈక్వల్గా ఉంది. దట్ మీన్స్ we have taken 2 bakers, equal bakers. In this I am taking 250 grams of water. దీంట్లో ఏం చేస్తానమ్మా 250 grams of water తీసుకున్నాను. In this beaker what I am doing? I am taking 1 kg of water. Listen to me carefully. I have taken 2 identical bakers and
సేమ్ ఒకే రకంగా ఉన్నటువంటి 2 బీకర్స్ని తీసుకున్నాను. ఆ 2 బీకర్స్ని తీసుకున్న తర్వాత ఒక దాంట్లోనేమో 250 grams ఆఫ్ వాటర్ వేసాను, ఇంకో దాంట్లోనేమో 1 kg ఆఫ్ వాటర్ వేసాను. అండ్ వాట్ ఎవర్ డూయింగ్, ఇప్పుడు థర్మామీటర్ తీసుకున్నా. I have introduced the thermometer in the 2 beakers. I have noted with the help of this thermometer, I have noted the initial temperatures. అయితే థర్మామీటర్ పెట్టి దీని ఒక టెంపరేచర్ ఎంత ఉందో చూసాను, దీని ఒక టెంపరేచర్ ఎంత ఉందో ఫైండ్ చేశాను. దట్ ఈస్ ద స్టార్టింగ్ టెంపరేచర్స్. ఐ కాల్ ఇట్ as ఇనిషియల్ టెంపరేచర్స్. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశానంటే ఆ రెండింటిని బేకర్స్ కూడా నేను 60 degrees సెంటీగ్రేడ్ వరకు హీట్ చేశానమ్మా. ఆ టెంపరేచర్ ఎంత వరకు రేట్ చేశాను నేను? I have raised the temperature to 60 degrees centigrade. అయితే ఇప్పుడు నాకు చిన్న ఎప్పుడైతే ఆ రెండు కూడా 60 degrees వెళ్తానికి ఏది ఎక్కువ టైం తీసుకుందనేది నాకు ఇంపార్టెంట్ అమ్మా. జాగ్రత్త వినండి ఒకసారి, మనం కూడా తీసుకుందాం. ఒక ఇంట్లో అప్పుడు చూస్తుంటే చిన్న గిన్నెలో ఒక వాటర్ తీసుకెళ్ళి స్టవ్లో పెట్టండి. ఒక గిన్నెలో 2 గిన్నెలు తీసుకోండి. ఒక గిన్నెలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోయండి, ఇంకో గిన్నెలో ఒక 3 గ్లాసులు 4 గ్లాసులు వాటర్ పోయండి. మీరు ఒకసారి ఫైండ్ చేయండి ఏది త్వరగా హీటప్ అవుతుంది. ఏది త్వరగా హీటప్ అవుతుందమ్మా? చిన్నగా ఒక గ్లాస్ నీళ్ళు, ఒక గ్లాస్ ఉన్నటువంటి ఆ చిన్న టంబ్లర్ ఏదైతే ఉందో అది ఏమవుతుంది, త్వరగా హీటప్ అవుతుంది. అంటే మన హీట్ సప్లై చేసేది దేనికి ప్రపోర్షన్లో ఉందమ్మా? మాస్కి ప్రపోర్షన్గా ఉంది. ఒకవేళ ఇక్కడ ఇది 250 grams కాబట్టి ఇట్ విల్ బి రైజర్ ఫాస్ట్. ఇక్కడ క్వాంటిటీ, మాస్ ఆఫ్ ది క్వాంటిటీ పెరిగింది కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ మోర్ క్వాంటిటీ ఆఫ్ ది హీట్, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో వాట్ యూ కెన్ లుక్ ఆఫ్టర్ దట్? సో now heat the beakers till the temperature of the water in the beakers rises to 60 degrees centigrade. చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తాను, ఆ 2 బేకర్లో కూడా 60 degrees centigrade, థర్మామీటర్ 60 degrees centigrade వచ్చేంత వరకు మీరు హీట్ చేయండి. అయితే నోట్ ద హీటింగ్ టైమ్స్, ఆ టైం ఎంతవరకు వచ్చిందో దాన్ని మనం నోట్ చేయండి. ఇప్పుడు చెప్పండి అమ్మా, విచ్ బీకర్ నీడ్స్ మోర్ టైం? ఈ రెండిట్లో ఏది ఎక్కువ టైం తీసుకుంటుంది మనకి హీటప్ అవుతానికి అంటే కనుక ఎక్కువ క్వాంటిటీ ఉన్నది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ లెస్ క్వాంటిటీ, 250 grams ఆఫ్ వాటర్ ఉన్నదేమో లెస్ టైం తీసుకుంటుంది. ఈ 1 kg ఆఫ్ వాటర్ ఉన్నదేమో అది ఏం చేస్తుందంటమ్మా, ఇట్ ఇస్ టేకింగ్ మోర్ టైం. దట్ ఈస్ వాట్ యు నోటీస్. You notice more time is being taken to raise the temperature of the 1 kg of water than 250 grams of water. అంటే దీని ప్రకారం ఏమంటే the change in temperature for the same change in temperature, the amount of the quantity of heat observed is directly proportional to the mass. Q is directly proportional to m అంటే దాన్ని ఎలా చెప్తాను చూడండి. for same change in temperature, ఒకే విధమైన టెంపరేచర్తో మనం చేంజ్ తీసుకొస్తున్నాము. ఎలాగంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ Q అబ్జర్వ్డ్ బై సబ్స్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మాస్. అది దేనికి ఈక్వల్గా ఉందంటే మాస్గా ఉంది. అయితే మనకి ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, దీంట్లో సేమ్ 60 degrees ఇస్తాం, దీంట్లో సేమ్ అంటే హియర్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ బీయింగ్ కెప్ట్ కాన్స్టెంట్. అయితే ఇది మాస్ మీద డిపెండ్ అవుతుంది. ద క్వాంటిటీ ఆఫ్ హీట్ where it has been observed is been dependent upon directly proportional to its mass. Let it be equation number 1. Now again, now take 1 liter of water in a beaker. ఇప్పుడు ఏం చేయండి, మళ్ళీ ఒక బేకర్ తీసుకొని ఆ బేకర్లో 1 liter of water వేయండి. అది ఒక కాన్స్టెంట్ ఫ్లేమ్ మీద హీట్ చేస్తా ఉండండి. Listen to me carefully. Now take a beaker and pour some 1 liter of water and you maintain the constant heat. And for every 2 minutes, ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఆ టెంపరేచర్ వచ్చే మార్పుని, ఆ చేంజెస్ని మీరు నోట్ చేసుకుంటా ఉండండి. ఫర్ ఎవ్రీ 2 minutes. అయితే మీరు ఏం చేయొచ్చండి, ద చేంజ్ ఇన్ టెంపరేచర్ రేజ్ విత్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్. అక్కడ ఎలా ఉంటుందంటమ్మా,
ఆ టైం తో ప్రకారం చేంజ్ అయ్యేది కూడా ఎప్పుడు కాన్స్టెంట్. అంటే ఇప్పుడు 2 మినిట్స్ ఎంత చేంజ్ అయిందో మళ్ళీ నెక్స్ట్ 2 మినిట్స్ కూడా అంతే జరుగుతూ ఉంది. అంటే అక్కడ ఎటువంటి చేంజ్ కూడా లేదు. అందువల్ల ఏమన్నాడు, ద చేంజ్ ఇన్ టెంపరేచర్ రైజ్ విత్ టైం ఇస్ కాన్స్టెంట్. ఎలా ఉందంటమా, కాన్స్టెంట్ గా ఉంది. అంటే ఎందుకనంటే ఇన్ ద సెకండ్ కేస్ ఐ సే దట్ ద క్వాంటిటీ ఆఫ్ హీట్ ఈస్ రిప్రజెంటింగ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద చేంజ్ ఇన్ టెంపరేచర్. హియర్ వి హావ్ కెప్ట్ ద మాస్ యాస్ కాన్స్టెంట్. ఫస్ట్ దాంట్లోనేమో ఈ టెంపరేచర్ కాన్స్టెంట్ చేసాము, సెకండ్ దాంట్లోనేమో మాస్ ని కాన్స్టెంట్ చేసాము. అయితే ఇక్కడ ఏమంటాడంటే ఒకసారి జాగ్రత్తగా, ఫర్ ది సేమ్ మాస్ ఆఫ్ వాటర్, for the same mass of water, the change in temperature directly proportional to the amount of heat or quantity of heat absorbed by it. అయితే ఈ రెండు ఈక్వేషన్ ప్రకారం ఏమంటారంటే, by these two let it be second equation, from the equations 1 and 2, from the equations 1 and 2, 1 and 2 equations ప్రకారం ఏమంటారంటే Q is directly proportional to m delta T అంటాము. Q is directly proportional to m delta T. అయితే ఆ ప్రపోర్షనల్ తీయడానికి అయితే ఈ ప్రపోర్షనల్ తీయటా నేను ఏం చేస్తానంటే ఒక కాన్స్టెంట్ ఉపయోగిస్తాను. ఆ కాన్స్టెంట్ పేరేనమ్మా ఈ S అనేది, where S is called the proportionality constant and we call that S as the S is equal to Q by m delta T. So this S is nothing but we call it as the specific heat. So that S is called the specific heat of the substance. So how can you define this definition? How can you define the specific heat? Is specific heat ni ఎలా define చేస్తాము? The specific heat of the substance is the amount of heat required. So చూడమ్మా, ఇది ఈ స్పెసిఫిక్ సబ్స్టెన్స్ ఏం చెప్తామంట, Q1 is nothing but heat required. The amount of heat required to raise the temperature. ఆ టెంపరేచర్ మనం ఎంత రేజ్ చేయాలంటమా, to raise the temperature of unit mass of a substance by 1 degree centigrade. అయితే కనుక ఈ the quantity of heat required to raise the temperature of 1 unit mass. ఒక యూనిట్ మాస్ ఉన్న సబ్స్టెన్స్ తీసుకుంటే ఆ యూనిట్ మాస్ ఉన్న సబ్స్టెన్స్ టెంపరేచర్ ఎంత రేజ్ చేయాలి, మనం 1 degree centigrade రేజ్ చేయాలి టెంపరేచర్ ని. That is called the specific heat. Once again I am saying the definition. The amount of heat required to raise the temperature of 1 unit mass of the substance by 1 degree centigrade raise in temperature. మనం ఎంతవరకు అయితే కనుక మనం ఏం చెప్తున్నానంటే ఈ స్పెసిఫిక్ చాలా జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ మనకి. ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది సబ్స్టెన్స్, దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఈజ్ ద అమౌంట్ ఆఫ్ ది, ఇక్కడ చూస్తాం Q1 ఏంటి, అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్. మనం ఇలా చూస్తేనే డెఫినిషన్ వచ్చేదమ్మా మనకి. Q1 ఏంటి, అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్. So the specific heat of substance is the amount of heat required to raise. అని ఏం చేస్తున్నాము, టెంపరేచర్ రైజ్ చేస్తున్నాము. టెంపరేచర్ రైజ్ ఎలా చేస్తాం, ఇక్కడ తీసుకున్నదేమో మన 1 యూనిట్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఈ మాస్ అని తీసుకున్నామంట, మన 1 యూనిట్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ తీసుకున్నాం. thereby we are raising the temperature. అంత టెంపరేచర్ రైజ్ చేస్తామన్నమాట, 1 degree centigrade రైజ్ వరకు టెంపరేచర్ చేస్తాం. సో డెఫినిషన్ అన్నది అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. How can we define this definition? How can we ఎలా గుర్తుంచుకోవాలి దీన్ని? How can we remember this? అంటే this is the simple method. The specific heat of the substance is the amount of heat required to raise the temperature by unit mass of the substance by 1 degree centigrade raise in temperature. ఈ విధంగా మనం డిఫైన్ చేయొచ్చు ఆ స్పెసిఫిక్ హీట్ అనేది. అయితే ఈ స్పెసిఫిక్ హీట్ కూడా మనకి ఇంత ముందు మనం చెప్పుకున్నట్టుగా హీట్ టెంపరేచర్ ఎలా చెప్పుకున్నాం, దీనికి కూడా యూనిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ టు ది యూనిట్స్, ద సీజియస్ యూనిట్ ఆఫ్ ది స్పెసిఫిక్ హీట్ వచ్చేటప్పటికి, ది సీజియస్ యూనిట్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది, అలాగే ఎంకేఎస్ యూనిట్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది. సో హియర్ ద యూనిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హియర్ చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్. సో ఈ క్వాంటిటీ ఆఫ్ హీట్ అనగానే మనం ఏం చెప్తాం అన్నమాట, క్యాలరీస్ అని చెప్తాను. ద సీజియస్ యూనిట్ ఆఫ్ ది క్వాంటిటీ హీట్ ఈస్ క్యాలరీస్. పర్ మాస్ వచ్చేటప్పటికి గ్రామ్
టెంపరేచర్ డిగ్రీ సెంటిగ్రేడ్. చూడండి, ఎప్పుడైతే మీకు డెఫినేషన్ ఇచ్చిందో ఆటోమేటిక్గా యూ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు రైట్ ద యూనిట్స్ ఆల్సో. సో ద సీరియస్ యూనిట్ ఆఫ్ ద స్పెసిఫిక్ ఇస్ క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్తాను. అలాగే అది ఎంకేఎస్ సిస్టమ్కి వచ్చినప్పుడు ఏం చెప్తామా? ద క్వాంటిటీ ఆఫ్ హీట్ ఈస్ ద యూనిట్ ఫర్ ద క్వాంటిటీ ఆఫ్ హీట్ ఈస్ ద జౌల్ and the unit for the mass in the MKS system is kg, and in the MKS system the temperature is nothing but Kelvin. So the Celsius, in the Celsius unit for the specific heat is calorie per gram degree centigrade. చూడండి జాగ్రత్త, క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఇక్కడ పర్ కాదమ్మా, ఇక్కడ కూడా మనకు పర్ అనకూడదు. ఇక్కడ ఏంటంటే ఇది రెండు మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఇక్కడ చిన్న గీత కానీ హైఫన్ కానీ పెట్టుకోవడం జరిగింది. క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్. అది ఎంకేఎస్ యూనిట్ జౌల్ పర్ కేజీ కెల్విన్. అయితే ఈ సీరియస్ కిను ఎంకేఎస్ మధ్య రిలేషన్షిప్ ఏమైనా ఉందా? ఈ ఎంకేఎస్ అనొచ్చు, లేదా దీన్ని అదర్ వర్డ్స్ ఎస్ఐ యూనిట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అయితే 1 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ కి అంటే ఈ సీరియస్ కిన్ ఎంకేఎస్ కి ఎస్ఐ సిస్టమ్ మధ్య ఉందా అంటే కనుక దీన్ని ఎలా రాస్తామంటే దీన్ని ఎంకేఎస్ సిస్టమ్ చేంజ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ది సీరియస్ సిస్టమ్ టు ది ఎస్ఐ సిస్టమ్ అయితే కనుక హౌ కెన్ యూ చేంజ్ అంటే కనుక 1 దీంట్లో మార్చేటప్పుడు దీన్ని ఏమవుతున్నామా 1 కిలో క్యాలరీ 1 కిలో క్యాలరీ. అలాగే నెక్స్ట్ కేజీ కెల్విన్, కేజీ కెల్విన్. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఎలా ఉంటుంది 1 క్యాలరీ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అది ఎంతకి ఈక్వల్ అంటే 1 కిలోగ్రామ్ పర్ కేజీ కెల్విన్. అంటే వి ఆర్ చేంజింగ్ ద సీరియస్ యూనిట్ టు ది ఎంకే సిస్టమ్. ఒక సీరియస్ యూనిట్ అంటే ఎంకే సిస్టమ్ అంటే ఈ యొక్క వాల్యూ హియర్ ఎంత ఉంటుంది అంటే 4.186 ఇంటూ హౌ మచ్ 4.186 into 1 kilo calorie nothing but 10 power of -3 joule kg Kelvin. ఈ విధంగా మనం చెప్తుంది. సారీ నాట్ మైనస్ దిస్, సారీ. సో హియర్ 1 calorie gram degree centigrade is equal to 4.186 into 10 power of 3 joule kg Kelvin. Just like we can convert one system to the another system, that is one serious system to the SS system. Okay, so once again coming to the specific heat of the substance, how can you see about the specific heat? That we can define the specific heat of substance as it is the amount of heat required to raise the temperature of 1 unit mass by 1 degree centigrade raise in temperature. This is the definition of specific heat. అయితే ఇందాక మనం చూసాం, ఇందాక ప్రీవియస్ ల్యాబ్ యాక్టివిటీలో చిన్న యాక్టివిటీలో మీకు చెప్పాను నేను ఇందాక ద రైజింగ్ టెంపరేచర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవుతుందని చెప్పాను. సో హియర్ ద రైజింగ్ టెంపరేచర్ విల్ షూర్లీ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్. అయితే స్పెసిఫిక్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే దాని నేచర్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. అందువల్ల ఈ స్పెసిఫిక్ హీట్ ఎప్పుడు రైజ్ అవుతుందంటేనమ్మా రైజ్ కానీ ఫాల్ ఇన్ టెంపరేచర్ ఎప్పుడు అవుతుందంటే ఆ టెంపరేచర్ ఇస్ లో ఫర్ ది సేమ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ సప్లై ఇట్ ఈస్ బీన్ అండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ నేచర్. అప్పుడు దాని మీద నేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఆ స్పెసిఫిక్ హీట్ హై కానీ ఎప్పుడంటే ద రేట్ ఆఫ్ రైజ్ ఆర్ ఫాల్ ఇన్ టెంపరేచర్ in temperature is low for same quantity of heat required. అక్కడ హీట్ ఇచ్చి రిపీట్ సప్లై చేసిన దాని మీద డిపెండ్ అవుతుందమ్మా. అయితే ఇది ఏం చేస్తుందంటే ద డిగ్రీ ఆఫ్ రిలక్టెన్స్ అన్న దాని గురించి మనకు ఒక చిన్న ఐడియా కూడా ఇస్తుంది. అయితే ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి, వై ద స్పెసిఫిక్ హీట్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. అయితే ఈ స్పెసిఫిక్ హీట్ అనేది ఒక్కొక్క సబ్స్టెన్స్ ఒక్కొక్క రకంగా ఎందుకు ఉంటుంది అన్నది అయితే మీకు ఇంతకు ముందే చెప్పాను. ఈ మార్నింగ్ క్లాస్ ఇంట్రడక్షన్ లో వచ్చాం ద టెంపరేచర్ ఇస్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అన్న ద అబ్సల్యూట్ టెంపరేచర్ ఇస్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాలిక్యూల్ ఆఫ్ ది సిస్టమ్ తీసుకుందాం, ఏదైనా ఒక సిస్టమ్ ఇష్టం
ఆ సిస్టమ్ ఒక మాలిక్యూల్ కనుక మనం తీసుకున్నట్టయితే ఆ సిస్టమ్ అనగా మీరు ఏం కంగారు పడతాం, ఒక బాడీ అవ్వచ్చు లేదా ఒక సబ్స్టెన్స్ అవ్వచ్చు. అక్కడ ఆ సిస్టమ్ అంటే ఏదో కదమ్మా, కొత్తది కాదు. అక్కడ సిస్టమ్ మీన్స్ ఇట్ ఈస్ అ బాడీ అండ్ సబ్స్టెన్స్ ఈస్ కాల్డ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ఎనీ సిస్టమ్, ఆ సిస్టంలో ఒక మాలిక్యూల్ తీసుకోండి. ఆ మాలిక్యూల్కి ఏముంటుందంటే అమ్మా రకరకాల ఎనర్జీస్ ఉంటా ఉంటాయి. దానికి జస్ట్ అమ్మా look here children, if you look after the system, ఆ సిస్టమ్ లో ఉన్న మాలిక్యూల్ కనుక తీసుకున్నట్టయితే ఆ మాలిక్యూల్ కి రకరకాల ఎనర్జీ ఉంటుంది, రకరకాల కైండ్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటుంది. మనకి కైండిక్ ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం, ఎజెంట్ రా ద గేట్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటుందంటమా. ఒక లీనియర్ కైండిక్ ఎనర్జీ ఉంటుంది, అలాగే రొటేషనల్ కైండిక్ ఎనర్జీ ఉంటుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్. ఇలాగే కాకుండా వైబ్రేషనల్ ఎనర్జీ ఉంటుంది. It may contain the vibrational energy, the potential energy, so on. ఇది చెప్పుకుంటే అది చాలా రకరకాల ఎనర్జీ చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ సిస్టమ్ ఆఫ్ ది మాలిక్యూల్ మధ్య ఆ మాలిక్యూల్స్ ఆఫ్ ది సిస్టమ్ కి కొన్ని ఎనర్జీస్ ఉంటుంది. సచ్ యాజ్ లీనియర్ కైనెటిక్ ఎనర్జీ కానీ, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ కానీ, వైబ్రేషనల్ ఎనర్జీ కానీ, పొటెన్షియల్ ఎనర్జీ కానీ, ఈ యొక్క ఎనర్జీస్ అన్ని కూడా తీసుకున్నట్టయితే ఈ టోటల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ని ఏమని చెప్తా అంటే, ఈ టోటల్ ఎనర్జీ ఆల్ ది టోటల్ ఎనర్జీ సిస్టమ్ ఏం చెప్తా అంటే ఐ కాల్ ఇట్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ అంటాను నేను. వాట్ ఐ కాల్ ఇట్? I call it as the total internal energy of the system అంటాం. forever ఎప్పుడైతే మన హీట్ ఒక హీట్ ఎనర్జీని మనం సప్లై చేసామో సిస్టమ్ కి, ఆ హీట్ ఎనర్జీ ఏం చేస్తుందమ్మా ఆ మాలిక్యూల్స్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ డిఫరెంట్ వేస్ లో తీసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఒకసారి ఒక మాట వినండి. ఎప్పుడైతే మన హీట్ ఎనర్జీని సప్లై చేసామో, ఇఫ్ యూ సప్లై దిస్ హీట్ ఎనర్జీ టు ద సిస్టమ్, ఆ హీట్ ఎనర్జీ ఏం చేస్తుందన్నమాట, ద హీట్ ఎనర్జీ ఇస్ గివెన్ టు ఇట్. ఆ బాడీ ఎప్పుడైతే ఆ హీట్ ఎనర్జీని తీసుకుందో, ఆ లోపల ఉన్న మాలిక్యూల్స్ ఏం చేస్తుందన్నమాట, ఈ హీట్ ఎనర్జీని మొత్తాన్ని కూడా ఈ సిస్టమ్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అన్ని కూడా ఈ ఎనర్జీస్ డిఫరెంట్ ఎనర్జీస్ షేర్ చేసుకుంటాయి అన్నమాట. ఆల్ హావ్ బీన్ షేర్డ్ అమాంగ్ ద మాలిక్యూల్స్, షేర్డ్ బై ద మాలిక్యూల్స్ అమాంగ్ ది వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఈ రకరకాల ఎనర్జీస్ ఆ మాలిక్యూల్స్ మధ్య ఉన్న రకరకాల ఎనర్జీస్ మధ్య అన్ని షేర్ చేసుకుంటాయి. అయితే మీ అందరికీ బాగా తెలిసిన విషయం, ఎప్పుడు కూడా ఈ షేరింగ్ అప్పుడు ఒక్కొక్క సబ్స్టెన్స్ ఒక్కో రకంగా తీసుకుంటూ ఉంటుంది. ద షేరింగ్ మే వేరీ ఫ్రమ్ ద సబ్స్టెన్స్. అది ఎప్పుడు ఒక రకంగా ఉండదు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైజ్ ఇన్ టెంపరేచర్ అనేది ఒక సబ్స్టెన్స్ హైగా ఉంటుంది. ఎప్పుడు హైగా ఉంటుందంటే ఇఫ్ ఇట్ షేర్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ది హీట్ ఎనర్జీ, అది ఎక్కువ హీట్ ఎనర్జీ తీసుకుంటుంది. ఆ షేర్ చేసుకుంటే కనుక అక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు అది దానివల్ల అది దేనికి యూటిలైజ్ అవుతుందంటే ఒక లీనియర్ కైనెటిక్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకునేందుకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ షేరింగ్ ఆఫ్ ది హీట్ ఎనర్జీ ఆఫ్ ది టెంపరేచర్తో ప్రకారం మారుతూ ఉంటుంది అనమాట. దట్స్ వై ఎప్పుడైతే టెంపరేచర్తో ప్రకారం మారుతూ ఉంటుందో దాన్ని బట్టి మనం ఏం చెప్తామంటేనమ్మా, వీ కెన్ సే వన్ థింగ్, ద స్పెసిఫిక్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. అందువల్ల అన్ని సబ్స్టెన్సెస్ కి ఒకే రకమైన స్పెసిఫిక్ హీట్ అనేది ఉండదు. The substances are having different specific heats. If you look after the test tube ఒక టేబుల్ ఇస్తూ ఉంటాడు మనకి. లెడ్కి వచ్చేటప్పటికేమో అదే క్యాలరీస్ పర్ గ్రామ్ సెంటీగ్రేడ్ అయితే 0.031 అని, మెర్క్యూరీకి అయితే 0.033 అని, అదే బ్రాస్కి అయితే 0.092 అని, జింక్ అయితే 0.093 అని, కాపర్కి అయితే 0.095 అని, ఐరన్కి అయితే 0.115 అని, అదే గ్లాస్కి అయితే ప్రింట్ గ్లాస్కి అయితే 0.12 అని, అదే అల్యూమినియంకి అయితే 0.21 అని, అదే కిరోసిన్ ఆయిల్కి అయితే 0.51, అదే ఐస్కి అయితే 0.50 అని, అదే ఫర్ వాటర్ ఇట్ ఈస్ 1. అలాగే ఫర్ సీ వాటర్కి వచ్చేప్పటికి 0.95. ఇవన్నీ కూడా నేను సీరియస్లో చెప్పాను. అదే కనుక ఎస్ఐ సిస్టమ్లోకి వచ్చేప్పటికంటే జౌల్ పర్ కేజీ కెల్విన్కి వచ్చేటప్పటికి ఇవన్నీ మైలేజ్ మారుతూ ఉంటాయి. లెడ్కి వచ్చేప్పుడు 130 అని చెప్తాము, అదే మెర్క్యూరీకి వచ్చేప్పుడు 139, అదే బ్రాస్కి వచ్చేప్పటికి 380, అదే జింక్ 391, కాపర్ 399, ఐరన్ 4,
83, glass 504, aluminum 882, kerosene oil 2100, ice 2100. For water it is 4180. అది కొన్ని టెక్స్ట్ బుక్ లేదు 4186 అని కూడా ఇస్తూ ఉంటాడు. పర్లేదమ్మా, అది కూడా కరెక్ట్ వాల్యూ, మనకి ఇబ్బంది ఏం లేదు. సీ వాటర్ 3900. ఈ విధంగా మనకి అన్ని సబ్స్టెన్స్ కి కూడా ఇట్ ఈస్ హ్యావింగ్ ద డిఫరెంట్ స్పెసిఫిసిటీ. దట్ మీన్స్ వీ కెన్ సే దట్ ద స్పెసిఫిసిటీ ఈస్ బీయింగ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. అయితే మన క్వాంటిటీ ఆఫ్ హీట్ రేంజ్ ఎంత అంటే స్పెసిఫిక్ సబ్స్టెన్స్ కనుక మనం చూస్తే కనుక ఆ క్వాంటిటీ ఆఫ్ హీట్ గురించి కనుక మనం డిస్కస్ చేసి ఎంత టెంపరేచర్ అయితే సెటిల్ మాస్కి వచ్చేది ఎంత టెంపరేచర్ రేజ్ అవుతుందంటే మనం బై ది ఈక్వేషన్ ఆఫ్ ఇందాక అంతకుముందు చూసింది Q is equal to ms delta T. By using this equation you can find how much the quantity of heat is being required by being taken by the substance. Alage now let us discuss about the specific heat applications of the specific heat capacity. Applications of the specific heat of the. Before going to that application, let me discuss about the specific heat. Once again, let me explain about once again the specific heat. The specific heat of substance is nothing but it is the amount of the heat required to raise the temperature of one mass of a substance by 1 degree centigrade. ఇది 10th class point of view లో మీకు బాగా ఎక్కువగా అడిగినటువంటి డెఫినేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ అమ్మా. ఈ టేబుల్ మాత్రం జాగ్రత్తగా చూడండి మీ టెక్స్ట్ బుక్స్లో. ఎప్పుడైతే టేబుల్స్ మీరు చూసారో టెక్స్ట్ బుక్లో ఈ టేబుల్స్ మీద కూడా వాల్యూస్ కూడా మనల్ని ఎక్కువగా అడుగుతూ ఉంటాడమ్మా. సో ఆ టేబుల్ ఒకసారి ఫాలో అవ్వండి. పాస్. ఓకే. After all these things, let us see what is the use of this specific heat. That is the applications of the specific heat capacity. Let us discuss about the applications. మీ అందరికీ బాగా తెలుసు మనకి ఇంత వెలుతురు ఎంత ఎందుకు కనబడుతుందంటే ద మెయిన్ రీజన్ ఇస్ ద సన్. వీఆర్ గెటింగ్ ద సన్ డెలివర్స్ అస్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ చాలా రకాలుగా ఉంటుంది. ఇట్ మే బి హీట్ ఎనర్జీ, ఇట్ మే బి లైట్ ఎనర్జీ ఆర్ సమ్ అదర్ టైప్ ఆఫ్ ది ఎనర్జీస్. దట్ మీన్స్ the sun delivers us a large amount of the energies for in our daily lives, isn't it or not? అయితే మనకు వాటర్ సోర్సెస్ సన్నే కాదు, మనకి ఇంకా ఎర్త్ మీద చూసినట్లయితే చాలా ఉన్నాయి, ఇంకా వాటర్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. మెయిన్గా మన ఓషన్స్ గురించి చెప్పాలి. ఒకసారి మన ఫిజిక్స్ నుంచి ఒకసారి కొంచెం డైవర్ట్ చేసాం, మిమ్మల్ని సోషల్ వైపు తీసుకెళ్తాం. మనకి చూసినట్టయితే ఆ ఓషన్స్ ఒక పైన లేయర్ కనుక ఉంటుంది, ఆ సర్ఫేస్ ఆఫ్ ది ఓషన్ అంటాం. ఆ సర్ఫేస్ ఆఫ్ ది ఓషన్ ఏం చేస్తుందంటేనమ్మా ఆ వచ్చిన సన్లైట్ని మొత్తాన్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ వాటర్ సర్ఫేస్ వాటర్ ఆఫ్ ది ఓషన్స్ ఏం చేస్తుంది, ఈ ఎక్కువగా సన్ ఇచ్చినటువంటి ఎనర్జీని అది మొత్తం తీసుకుంటుందమ్మా. తీసుకుని అది ఎక్కడికి పంపుతుందా దాన్ని లోపల పెట్టేసుకుంటుందా అంటే కనుక ఒక్క విషయం గుర్తుంచుకోవాలి మీరు. ఇక్కడ మన ఎర్త్ కనుక చూస్తే కనుక పోల్స్ ఉంటాయి, ఈక్వేటర్ ఉంటుంది. ఆ ఈక్వేటర్ అనే రీజన్కి సన్ అనేది బాగా దగ్గరగా ఉంటుంది. ఉండేటప్పటికీ అక్కడ సన్ ఎక్కడైతే బాగా నీరు కొంచెం దగ్గరగా ఉండేదో అక్కడ ఏమవుతుందంటే చాలా ఎక్కువ హీట్ ఇస్తుంది. అదే పోలార్ రీజన్స్ పోల్స్కి వచ్చేటప్పటికి సన్ ఒక డిస్టెన్స్ దూరంగా ఉంటుంది కాబట్టి అది కొంచెం కోల్డ్ క్లైమేట్స్గా ఉంటుంది. కానీ అలాంటి ప్లేస్లో కూడా మనకి అక్వాటిక్ లైఫ్ అనేది చూడగలుగుతున్నాం, నిజంగా అవ్వచ్చు. సో ఎక్కడైతే కనుక ఈ ఈక్వేటర్ అనే దగ్గర విచ్ నియర్ టు ది సన్ అయిందో అక్కడ ఎక్కువగా అమౌంట్ వచ్చిన తర్వాత ఓషన్స్ ఎక్కువగా తీసుకుని ఆ ఓషన్స్ ఏం చేస్తుందమ్మా ఆ అమౌంట్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ హీట్ ఏం చేస్తుందమ్మా ఆ హీట్ అనేది స్ప్రెడ్ చేస్తుంది. అది తీసుకున్న ఎనర్జీని ఏం చేస్తుంది ఆ ఈక్వేటర్ దగ్గర నుంచి ఆ పోల్స్ దగ్గర వరకు కూడా తీసుకెళ్తున్నారు, పంపుతానే ఉంటుంది అనమాట. అందువల్ల ఈ ఓషన్స్ ఇట్లా ఏమంటామంటే ఈ ఓషన్స్ ఎలా బిహేవ్ చేస్తుందంటే ఒక స్టోర్ హౌసెస్ ఆఫ్ ది ఎర్త్ అంటారు. అదేం చేస్తున్నామా ఆ మెయింటైన్ అలా చేసుకుంటా తీసుకెళ్తుంది, అలా తీసుకెళ్తా ఉంటుంది. తీసుకెళ్ళి అందువలన ఆ పోలార్ రీజన్స్లో పైన మా ఐస్ చేత కవర్ అయిపోయిన కింద లోపల చూసినట్టయితే అక్వాటిక్ లైఫ్ అనేది బతుకుతా వాటర్ ఉండి కింద బతుకుతూ ఉంటుంది. అది కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ ద ఎనర్జీ విచ్ వాజ్ బీన్ అబ్జర్వ్డ్ బై ది సర్ఫేస్ ఆఫ్ ది ఓషన్స్ డ్యూ టు ద నియరెస్ట్ ఆఫ్ ది ఈక్వేటర్. ఆ ఈక్వేటర్ దగ్గరగా ఉండడం బట్టి
డ్యూ టు అక్కడ ఈక్వేటర్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది అక్కడ ఓషన్స్ తీసుకుని ఆ పోల్స్ వరకు దాన్ని తీసుకెళ్తా ఉంటుంది అనమాట. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ హై స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది వాటర్. అన్నింటిలో ఇంకా టేబుల్ ఫామ్లో చూసాం వాటర్ అన్నింటిలో కూడా మనకి ఎలా ఉంటుందంటే అమ్మా వాటర్ ఈజ్ హ్యావింగ్ ద హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్. అందువల్ల ఈ ట్రాన్స్పోర్టెడ్ హీట్ ఏదైతే ఉందో ఆ క్లైమేటిక్ ఆ ఈక్వేటర్ కన్నా దూరం ఉన్న పార్ట్స్లో కూడా ఆ క్లైమేటిక్ కండిషన్స్ మోడరేట్గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మీ అందరికి బాగా ఇష్టం వంట వరకు సమ్మర్ బాగా చూసారు వాటర్ మిలన్. సమ్మర్ వచ్చిందంటే వాటర్ మిలన్ అందరూ ఇష్టపడతారు. ఆ వాటర్ మిలన్లో ఉండేది ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ది వాటర్, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ది వాటర్ ఉంటుంది. అయితే అదే వాటర్ మిలన్ తీసుకెళ్ళి కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టారు. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసేసి అది పక్కన పెట్టేశారు. కాసేపు పెట్టేసినా సరే మనం చూస్తే కనుక పైన అంతా కూడా చల్లగా ఉండేది బాగానే ఉంది, నార్మల్ టెంపరేచర్లో ఉంది. ఇఫ్ యూ కట్ దట్, ఎప్పుడైతే ఆ వాటర్ మిలన్ మీరు కట్ చేసి చూడంగానే లోపల ఉన్నటువంటి ఆ ఫర్ ఏదైతే ఉందో రెడ్ సబ్స్టెన్స్ అది చూస్తే ఇంకా చల్లగానే ఉంటుంది. వై? బికాస్ ద వాటర్ ఇస్ హ్యావింగ్ హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్, గ్రేటర్ స్పెసిఫిక్ హీట్. ఆ వాటర్ ఉంటుంది బట్ బికాస్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అది ఒకసేపు బయట పెట్టినా సరే లోపల మాత్రం ఇంకా చల్లగానే ఉంటుంది. ఇది చాలాసార్లు మనం పెద్దలు అడుగుతూ ఉంటాం. ఈ అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇదే కాదు, సాయంకాలం ఏంటంటే స్నాక్స్ కింద సమోసా తింటూ ఉంటారు మీరు. ఆ సమోసా అనగానే ఏంటమ్మా దాంట్లో రకరకాల కర్రీస్ పెడతా ఉంటాం. కర్రీ సబ్స్టెన్సెస్ ఉంటాయి లోపల, ఆనియన్స్ అని, పొటాటోస్ అని, క్యారెట్స్ అని, ఇంకా సంబంధం. ఒకవేళ కనుక ఆ సమోసా కనుక మీరు చూడండి అమ్మా, పైకి చూస్తానికి చల్లగానే ఉంది. ఒకవేళ లోపల తీగని పొగలు వస్తూ ఉంటాయి లైట్గా, అప్పుడు మీరు అబ్జర్వ్ చేసేది చేయలేదు. లేదా లోపల తింటున్నప్పుడు కూడా నోరు కారిపోతూ ఉంటుంది. వై? బికాస్ ఈ స్పెసిఫిక్ హీట్ అనేది ప్రతి సబ్స్టెన్స్ ఒక రకంగా ఉంటుంది. స్పెసిఫిక్ హీట్ ఇస్ బీయింగ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. అందువల్ల సమోసా appears to be cool outside but hot, but we eat it. The curry inside samosa contains ingredients with higher specific heat. Due to that, if you bite it, you will feel some hot there. In the similar manner, the first application is the sun delivers the large amount of the energies. Thereby, the oceans are acting as the storehouses of the earth, and thereby, by maintaining the seasons, the moderate climatic conditions for the seasons throughout the globe. Next is the watermelon. When it is brought out of the fridge and retained the coolness after it is being retained from the fridge after it being kept outside for a long time because of what is having the highest specific heat. And the next one is coming to the next one, samosa. Even though the samosa is being cool outside, but if you eat it, the curry inside the samosa, we feel some hotness there. So these are the applications of specific heat. Right, today we have learnt about the specific heat. We learned about the equation of the specific heat. We learned about the definition of the specific heat. And we learned about how the specific heat is being different for different substances. And we have learned about, I have been explained the reasons for the variation of the specific heat for different substances. And not only that, I had explained a table also. I have given some values for different substances regarding the specific heat of different substances, and also the applications of the specific heat capacity. For tomorrow's homework, you please look after that table and these applications and the derivation part. Thank you very much. Have a nice day.